ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులంతా సాగు పనులను ముమ్మరం చేశారు. మన ప్రధాన ఆహార పంట వరిలో నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. వరి సాగులో వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు సాధించాలంటే ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అధిక శాతం తేలికపాటి నేలలు ఉంటాయి. పైగా వర్షాధారంగా చెరువులు, కుంటల క్రింద వరి సాగవుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని సాగులో యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. రైతులు చాలా వరకు నారుమళ్లు తయారు చేసుకొని వరి నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లు వేసుకోవడం కూడా ప్రారంభమైంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో కానీ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ ఈ యొక్క తేలికపాటి నేలలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క వర్షాధారంగా ఎక్కువగా పండించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా మధ్యకాలిక రకాలని, అంటే వరిలో 135 నుంచి 140 రోజులు, 145 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకాలని మాత్రమే పండించినట్లయితే అనుకూలంగా ఉండడం జరుగుతుంది. లేదన్నట్లయితే దీర్ఘకాలిక రకాలను పండించినప్పుడు ఈ యొక్క రబీలో వరి మాగాణుల్లో వేసుకునేటటువంటి అపరాల పంటని వేసుకునేటటువంటి వీలు ఉండదు. కాబట్టి రైతులు ఎక్కువగా మధ్యకాలిక రకాలని పండించడం జరుగుతుంది. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మారిటేరు నుంచి విడుదలైనటువంటి శ్రీధృతి అనే రకం 1121 అని మనం అంటాము. ఈ రకాన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ రకం ఏంటంటే 135 నుంచి 140 రోజులలో పంట కోతగా వస్తుంది. అయితే దీని యొక్క సాగులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను ఒకసారి చూసినట్లయితే ఈ రకం పండించినటువంటి రైతులు తప్పనిసరిగా ఎరువుల్ని సమగ్ర యాజమాన్యం అనేది చేపట్టాలి. పాంపొడ తెగులుకి కానీ, అదేవిధంగా ఈ యొక్క చివరి దశలో వచ్చేటటువంటి మానిపండు తెగులుని కానీ పూర్తి స్థాయిలో తట్టుకోవడం ఉండదు. దీనికి ఈ తెగులు సోకడం మనం గమనించడం జరిగింది. కాబట్టి ఈ తెగుళ్ళు సోకకుండా ఉండాలంటే ప్రధానంగా వరి పండించేటటువంటి పొలాల యొక్క గట్లుని గడ్డి గాదర లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకంటే ఆ గడ్డిలో ఉండేటటువంటి శిలీంధ్రం ద్వారా ఈ యొక్క పాంపొడ తెగులు వ్యాపించడం జరుగుతుంది. 1121 పండించేటటువంటి రైతులు తప్పనిసరిగా దమ్ములోను, అదేవిధంగా ఈ యొక్క చిరుపొట్ట దశలోను తప్పనిసరిగా పొటాష్ వినియోగం అనేది చేయాలి. ఈ పొటాష్ వినియోగం చేయకపోవడం వలన ఈ యొక్క తెగుళ్ళను తట్టుకునే శక్తి లేక తొందరగా ఈ తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటగా దమ్ములో దాదాపు 15 నుంచి 20 కేజీలు, తర్వాత చిరుపొట్ట దశలో 15 నుంచి 20 కేజీలు ఈ యొక్క మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం తప్పనిసరిగా అందించుకోవాలి. పిలక తొడిగే దశలో కానీ ఈ యొక్క ముసురుకుతో కూడినటువంటి వాతావరణం ఆగస్టు 15 తర్వాత ఉడిచిన తర్వాత కానీ ఉన్నట్లయితే ఆ దశలో ఈ యొక్క పాంపొడ తెగులు ఎక్కువగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి నివారణ చర్యలు మాత్రం తప్పనిసరిగా చేపట్టాలి. అదేవిధంగా ఈ యొక్క చిరుపొట్ట దశలో కానీ ముసురుతో కూడినటువంటి వాతావరణం ఉన్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క మానిపండు తెగులు ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగు యాజమాన్య పద్ధతుల్ని చేపట్టినట్లయితే నష్ట నివారణ చాలా వరకు చేసుకొని అధిక దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే శ్రీధృతికి ప్రత్యామ్నాయంగా 2020లో విడుదలైనటువంటి మార్టేరు సాంబా అనే రకం, దీన్ని MTU 1224 అంటాము. ఇది సన్నగింజ కలిగినటువంటి రకము. ఇది కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఏదైతే సాంబా మసూరు ఉంటుందో దానికి, అంటే సన్నగింజ రకాలకు సోకేటటువంటి ఈ యొక్క దోమపోటు అనేది తట్టుకుని పెరుగుతుంది. అయితే దీన్ని పండించేటటువంటి రైతులు తప్పనిసరిగా ఏంటంటే నారుమడి వేసుకునే దానికంటే ముందే ఈ యొక్క పచ్చి రొట్ట పంటల్ని పండించుకొని దాన్ని కలిదున్నుకోవాలి. ఆ విధంగా కట్టిజనుము కానీ, లేదంటే జీలుగు వంటి పంటల్ని వేసుకొని దాన్ని దమ్ములో కలిదున్నుకున్నట్లయితే ఈ యొక్క నత్రజని తర్వాత ఇతర రసాయనిక ఎరువుల మోతాదుని దాదాపు 25 నుంచి 30% వరకు తగ్గించి వాడుకోవడం వలన దీనికి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా సోకకుండా ఉండటమే కాకుండా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించేటటువంటి ఇంకొక రకం, ప్రధానమైనటువంటి రకం చూసుకుంటే సోనా మసూరి అంటాము. అయితే ఈ సోనా మసూరి రకం కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా గింజ నాణ్యత తినడానికి అనుకూలంగా ఉండడం వలన ఎక్కువ మంది రైతులు దీన్ని పండించడం జరుగుతుంది. అయితే ఈ సోనా మసూరి పండించే రైతులు కూడా
తప్పనిసరిగా రసాయనిక ఎరువుల వినియోగం కానీ చాలా వరకు తగ్గించుకొని వీలైనంత వరకు కూడా ఒక పచ్చిరొట్ట పంటల్ని వేసుకున్నట్లయితే మంచిది. ఒకవేళ పచ్చిరొట్ట పంటలు వేసుకోలేనటువంటి రైతాంగం ఎవరైతే ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించినటువంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా వినియోగించుకున్నట్లయితే మంచిది. దీన్ని 500 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువుని అజోస్పైరిల్లము నత్రజని కోసం, అదేవిధంగా ఫాస్ఫోబాక్టీరియా భాస్వరం కోసం, అదేవిధంగా పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా వీటిని ఒక 100 కేజీల పశువుల గత్తంలో ముందుగా కలుపుకొని దమ్ము సమయంలో రసాయనిక ఎరువుతో కలపకుండా 3 రోజులు కనీసం వ్యవధి ఉండే విధంగా వేసుకున్నట్లయితే దీని యొక్క రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి గింజని పండించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక రకం ఏంటంటే సాంబ మసూరి. దీన్ని కూడా ఒక 2-3% వరకు కూడా రైతులు ప్రత్యేకంగా తిండి కోసం పండించడం జరుగుతుంది. ఇది దోమపోటుని ఎక్కువగా తట్టుకోలేదు కాబట్టి తప్పనిసరిగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. దీనికి తప్పనిసరిగా ఈ యొక్క పచ్చిరొట్ట పంటలు పండించుకొని వినియోగం చేసుకోవడం, అదేవిధంగా సేంద్రియ ఎరువులను కూడా వినియోగించుకున్నట్లయితే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి ఈ యొక్క పురుగుల తెగుళ్ళ తాకిడి అనేది తగ్గడం జరుగుతుంది. పంట చివరి దశలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క దోమపోటుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే రైతులు జాగ్రత్తగా ఉండి యాజమాన్య చర్యలు చేపట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. అదే తొలి దశ నుంచి కూడా తూర్పు పడమరలుగా ప్రతి 2 మీటర్లకి ఒక 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీసుకొని ఉంచుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ముంపునకు కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దగ్గర మారిటేరు నుంచి విడుదలైనటువంటి ఇంద్ర, అమరా వంటి రకాలని పండించుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క వారం రోజులు ముంపు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 రకాలు కూడా దాదాపు 150 రోజులు పంట కాలపరిమితిని కలిగి ఉంటాయి. సన్నగింజ కలిగినటువంటి రకాలు. చవుడు ఒకవేళ నేలలో ఎక్కువగా ఉన్నట్లయితే మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి 103 అనే రకం పండించుకోవచ్చు. ఇది 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి సన్నగింజ కలిగినటువంటి రకము. చవుడుని అదేవిధంగా ముంపుని కూడా వారం నుంచి 10 రోజుల వరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఒకవేళ దీర్ఘకాలిక రకాలు పండించేటటువంటి రైతులు ఉంటే ఈ యొక్క మారిటేరు నుంచి విడుదలైనటువంటి 13, 18ని కానీ, అదేవిధంగా ఆర్జిఎల్ 25, 37 రకాలని, ఈ 2 రకాలని కూడా పండించుకోవచ్చు. కాకపోతే ఇవి వేసినటువంటి ప్రాంతాల్లో రబీ పంటలు పండించుకునే అవకాశం ఉండదు అపరాలని. కాబట్టి ఒక సింగిల్ క్రాప్గా వేసేటటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇవి 150 నుంచి 155 రోజుల్లో పంట కోతకు వచ్చి అధిక దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకాలు. ఇవి మన ఉత్తర కోస్తా జిల్లాకి అనుకూలమైనటువంటి రకాలు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మన నేల గుణగణాలు, నీటి లభ్యతను బట్టి మన రకాలని ఎంపిక చేసుకోవాలి. వాటిని పండించినప్పుడు తగు యాజమాన్య పద్ధతిని పాటించాలి.